జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ మీడియా సమావేశం ద్వారా మేము తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద కొంత మాకున్న భావనను షేర్ చేసుకొని తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే చేపట్టబోయే ఒక వినూత్నమైన మంచి పథకాన్ని కూడా ప్రజల ముందు ఉంచాలని ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా నేను చెప్తూ వచ్చాను, ఆగస్టు 6 ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా మేము ఒక సంకల్పం తీసుకోబోతా ఉన్నాం. ఆ సంకల్పం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఒక అనివార్యత ఏర్పడుతుంది. దాని తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మారుతాయని మేము పదే పదే చెప్తూ వచ్చాం. అనుకున్నట్టుగానే ఆగస్టు 6వ తేదీన సామాజిక న్యాయాన్ని సంకల్ప సభ, తెలంగాణలో సామాజిక న్యాయాన్ని సాధించాలనే సంకల్పాన్ని నాతో పాటు మా పార్టీ శ్రేణులందరం కూడా కలిసి తీసుకొని ఒక కొత్త ఆలోచనను ఈ రాష్ట్ర రాజకీయాల్లో మేము ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత వెంటనే మరి 31 నెలల్లో కూడా ఏనాడు తన నోటి నుండి సామాజిక న్యాయం అనే పదం కూడా ఉచ్చరించినటువంటి ముఖ్యమంత్రి గారు సడన్గా సామాజిక న్యాయం గురించి మాట్లాడడం మొదలుపెట్టినారు. మేము ఏదైతే అనివార్యతను క్రియేట్ చేస్తామని చెప్పామో, మేము సంధించినటువంటి ప్రశ్నలతోని మా ఆలోచనతోని అధికారంలో ఉన్నటువంటి పార్టీ దిగి వచ్చి ఇవాళ సామాజిక న్యాయం గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది. అయితే ప్రజలు దయచేసి ముఖ్యమంత్రి గారిని నమ్మొద్దు. ఎందుకంటే సామాజిక అన్యాయం అనబోయి ముఖ్యమంత్రి గారు సామాజిక న్యాయం అన్నారని నేను బలంగా నమ్ముతున్నాను. పాపం ఆయన ఒక్క పదం తేడా వేసిండు అన్నట్టు. సామాజిక అన్యాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే వారు నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను, ఎక్కడుంది మీ సామాజిక న్యాయం మంత్రివర్గంలో? 16 మంది మంత్రులు ఉంటే 3 బీసీలు ఉన్నారు. మరి 56% మంది బీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో మీరు చెప్పిన లెక్కల ప్రకారమే. ఓకే, పోనీ మా దగ్గర 7 బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరికి మంత్రి పదవులు ఇవ్వలేము అంటారా? మరి ఎస్సీ ఎస్టీలు బాగా గెలిచారు కదా మీ దగ్గర, ఎవరు కేపబుల్ పర్సన్స్ లేరా? మరి మంత్రివర్గంలో స్థానం ఇవ్వగలిగే పొజిషన్లో ఉండి కూడా ఇవాళ మీరు ఏ మాట చెప్తే ఆ మాట అధిష్టానం వింటున్నటువంటి సందర్భంలో మీరు ఉండి కూడా బీసీలకు పెద్దపీట వేయలేదంటే సామాజిక న్యాయం ఉన్నదా మీ మంత్రివర్గంలో? 2 ఆడబిడ్డలను ఇచ్చినామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి విజయశాంతి గారు లాంటి ఉద్యమకారురాలని పక్కన పెట్టి మంత్రివర్గంలో ఆమెకు స్థానం ఇవ్వకుండా ఎమ్మెల్సీని చేసి ఆమెను సైలెంట్ చేసి మరి మహిళలకు ఇచ్చినామంటున్నాను. 33% అవుతుందా? అది కనీసం 33%? 2 పీపుల్ అంటే మీరు మొన్న చైర్మన్స్ ఇచ్చిండ్రు, అడ్వైజర్స్ ఇచ్చిండ్రు. అడ్వైజర్స్లో ఇవాళ ప్రజల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ విషయం బాగా గమనించాలి. ఎందుకంటే మేకవన్నే పులిలాగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ సామాజిక న్యాయం అని మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కప్పుకున్న మేకతోల్ని చూసి మనం నమ్మవద్దు. ఈ రాష్ట్రంలో 2 అడ్వైజర్స్ను ఒక రోజు వేసిండ్రు, వి హనుమంతరావు గారిని, శివధర్ రెడ్డి గారిని. ఆ 2 జీవోలు కూడా నేను పత్రికా మిత్రులకు ఇస్తాను, సోషల్ మీడియాలో పెడతాం మేము. వి హనుమంతరావు గారి సీనియారిటీ ఏంటిది, అది ఎందుకు తక్కువ, శివధర్ రెడ్డి గారిది వారి సర్వీసు మరి ఎందుకు ఎక్కువనో నాకు తెలియదు. కానీ వి హనుమంతరావు గారికి ఇచ్చిన జీతం ఎంత, శివధర్ రెడ్డి గారికి ఇచ్చిన జీతం ఎంత, ఆ జీవోలు చూడండి. వి హనుమంతరావు గారికి ఇచ్చిన ర్యాంక్ ఏంది, శివధర్ రెడ్డి గారికి ఇచ్చిన ర్యాంక్ ఏంది? కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీని పట్టుకొని అధికారంలో ఉన్నా లేకున్నా రాజీవ్ గాంధీ జయంతిని మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ రాష్ట్రంలో చేస్తున్న ఏకైక వ్యక్తి బీసీ బిడ్డ వి హనుమంతరావు గారు. ఆయనను మీరు అడ్వైజర్ పోస్ట్ ఇచ్చిండ్రు. ఒకటే రోజు ఒక రెడ్డికి ఒక బీసీకి మీరు అధికారంలో ఉన్న మీరు జీవోలు ఇస్తే అంత వ్యత్యాసం ఎందుకు ఉంటుంది? ఆయనకు 2.5 లక్షల జీతము, వి హనుమంతరావు గారికి ఎంత జీతం నేను చెప్తే బాగుండదు, జీవో రిలీజ్ చేస్తాను. ఎందుకు ఇంత వ్యత్యాసం? ఉందా సామాజిక న్యాయం? మీరు పెట్టినటువంటి అడ్వైజర్స్లో ఉందా సామాజిక న్యాయం? ఆర్టీఐ కమిషనర్స్ వేసిరండి, ఒక్క బీసీ లేడు మొత్తం ఆర్టీఐ కమిషనర్స్లో. ఉన్నట్టా సామాజిక న్యాయం? మళ్ళీ అదే ఆర్టీఐ కమిషనర్ గారి భార్య, ఆమెకు సినిమాలతో సంబంధం ఉండదు, ఆమెను చిత్రపురి కాలనీ అని ఒకటి ఉంటుంది, ఆడ ఇల్లులు కట్టి పేద సినీ కార్మికుల కోసం ఇస్తారు, దానిలో ఆమె మెంబర్ ఉంటుంది. ఆ చిత్రపురి కాలనీకి న్యాయం చేస్తా అని చెప్పి జూబ్లీహిల్స్ ఎలక్షన్ సందర్భంలో ఉదరగొట్టిరు ముఖ్యమంత్రి గారు. 52 జడ్జిమెంట్లు ఉన్నాయి పాపం వాళ్ళకి, పేద సినీ కళాకారులకు.
ఇంతవరకు న్యాయం చేయలేదు. అంటే ఇటుపక్క అప్పర్ కాస్ట్ వాళ్ళే ఉంటారు ఆర్టీఐలో, పేద కళాకారుల పక్షాన కూడా వీళ్ళే ఉంటారు, సంబంధం లేనటువంటి వాళ్ళు. అంటే బేసిక్గా రేవంత్ రెడ్డి గారు చెప్పేది సామాజిక న్యాయం, కానీ పాటించేది ఆటవిక న్యాయం. అడవిలో ఏముంటుంది? ఎవరు బలవంతమైన జంతువు ఉంటే, ఎవరికి బాగా బలమున్న జంతువు ఉంటే మిగతా వీక్గున్న జంతువుల్ని కొట్టి చంపేసి తినేస్తుంది. కానీ అట్లా ఉండకూడదు. మనం మనుషులము, మనకు బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, ప్రతి ఒక్కరు సమానంగా ఉండాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగి ప్రజాస్వామ్యం పుట్టి అందరికీ ఒకే విలువ అని చెప్పి ఇవాళ మనం ఒక సొసైటీగా బతుకుతూ ఉన్నాం. మరి ఈ సొసైటీలో అందరం ఈక్వల్ అని చెప్పాలి కదా, దానికి సంబంధించిన స్టెప్స్ తీసుకోవాలి కదా గవర్నమెంట్. తీసుకోకుండా మాదే సామాజిక న్యాయం, మాదే సామాజిక న్యాయం మాట్లాడితే కాదు, చేయాలి, చేతలలో చూపించాలి, చేతలలో చేసేటటువంటి పొజిషన్లు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మేము చాలా బలంగా అడుగుతూ ఉన్నాం. ఇంకొక గమ్మత్ ఏంటంటే ఈయన సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు. అంతకుముందు బీసీలకు 20,000 కోట్లు ఇస్తామని చెప్పిండ్రు సంవత్సరానికి. నేను స్ట్రేట్గా అడుగుతా ఉన్నా, నంబర్స్తో సహా అడుగుతా ఉన్నా. 2024, 25, 26 బడ్జెట్లు కలిపి 5,96,122 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే 56% ఉన్న బీసీలకు, మళ్ళీ వినాలి దయచేసి, 5,96,000 కోట్ల బడ్జెట్ పెడితే 56% ఉన్న బీసీలకు ఇచ్చింది ఎంత అంటే 2 ఏళ్లలో ఇంత, 1% కూడా ఇవ్వలే కనీసం బడ్జెట్. ఇది ఖర్చు పెట్టిన బడ్జెట్ నేను చెప్తున్నా. 5,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు 2 ఏళ్లలో, దాదాపు 6 లక్షల కోట్ల బడ్జెట్లో. బీసీల జనాభా ఉన్నదెంత, బీసీలకు ఇచ్చింది ఎంత? మరి సామాజిక న్యాయం రేవంత్ రెడ్డి గారి మాటలలో ఉన్నదెంత? దయచేసి అలా మనం గమనించుకోవాలి. మోసపోవద్దని చెప్తున్నది అందుకే ప్రజలకు. నేను పేరుకు సామాజిక న్యాయం కానీ చేతలలో సామాజిక న్యాయం ఎక్కడా కూడా లేదు. మహిళల గురించి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, నేను 2 మహిళలు ఇచ్చినా అని. గాంధీ భవన్లో ఎంతమంది మీ ఆడబిడ్డలు ధర్నా చేసిండ్రో తెలంగాణ ప్రజలందరూ కూడా చూసిండ్రు. మీ ప్రియాంక గాంధీ పోటీ చేస్తే కేరళలోనేమో అందరూ గెలిపించుకుంటారు. అదే మీనాక్షి నటరాజన్ని దగ్గరుండి ఓడగొట్టింది సీఎం గారు కాదండి? తెలియదా మనందరికీ? ఇది ఓపెన్ సీక్రెట్ కాదా? ఇదా మీ సామాజిక న్యాయం? ఇదా మహిళల పట్ల మీ తీరు? అదేవిధంగా దళితుల గురించి మాట్లాడితే డిప్యూటీ సీఎం అని యాదగిరి గుట్టలో మీరే కదా కింద మెట్టు మీద కూర్చోబెట్టిండ్రు. వంశీ ఎంపీ ఉంటే కనీసమైన పుష్కరాలకు కూడా ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదు కదా. ఇదా సామాజిక న్యాయము? బీసీ మంత్రులు ఉన్నారండి, మా ముదిరాజ్ ముద్దుబిడ్డ వాకిటి శ్రీహరి, ఆయనను పొంగులేటి గారు ఎట్లా అవమానపరిచిరో చూడలేదా? పేపర్లు ఇసురుకొట్టలేదా? కొండా సురేఖ గారు మాట్లాడాలంటే అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మైక్ పక్కకు పెట్టి మాట్లాడింది చాలే అని లేచి వెళ్ళిపోతే మనందరం చూడలేదా? బాధపడలేదా మనం? ఒక ఆడబిడ్డ, ఒక బీసీ బిడ్డ, సీనియర్ నాయకురాలు, ఇన్ఫ్యాక్ట్ పాలిటిక్స్లో పొంగులేటి కన్నా సీనియర్ కొండా సురేఖ గారు, ఆమెను ఎట్లా అవమానం చేశారో తెలంగాణ సమాజం అంతా చూడలేదా? ఇదేనా సామాజిక న్యాయం అంటే? మరి ఎస్టీలకు చూద్దాం. లంబాడా మినిస్టర్ లేనటువంటి క్యాబినెట్ ఇంతవరకు లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఒక్క మీద్ తప్ప. మైనార్టీలు చూద్దాం. 2 ఏళ్ళు మొత్తుకున్నా నేను, మైనార్టీ మినిస్టర్ లేడు, మినిస్టర్ లేడు, మినిస్టర్ లేడు అంటే మొన్న అజరుద్దీన్ గారికి ఇచ్చిండ్రు. ఎస్సీకి కానీ, ఎస్టీకి కానీ, మైనార్టీలకు కానీ కేటాయించిన నిధులన్నిట్లో ఓన్లీ 40% స్పెండ్ చేస్తున్నారు. మరి మిగతా డబ్బంతా ఎక్కడ పోతుంది? ఇంకా గమ్మత్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. అప్పర్ కాస్ట్ వాళ్ళు మాట్లాడితే ఒక రకం చర్యలు ఉంటాయి, బీసీలు ఎస్సీలు మాట్లాడితే ఇంకో రకం చర్యలు ఉంటాయి. ఇది వాస్తవం కాదా? చూస్తలేము అందరం. ఇంకా ఏం సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు మీరు? ఎట్లా నమ్మాలా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని? నేను అందుకే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడడం అంటే మేకవన్నే పులిలాగానే, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి గారి మాటలలో సామాజిక న్యాయం కూడా అంతే ఉంటుందని దయచేసి బీసీ ఎస్టీ ప్రజలు కూడా గమనించుకోవాలని నేను కోరుతున్నా. ఇదంతా ఒక లెక్క అయితే ఇవాళ మొత్తం దేశమంతా కూడా మన తెలంగాణ గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. ఎట్లా అంటే అనగనగా ఒక సీఎం ఉండేనట, ఆ సీఎం 7 అన్నదమ్ములట, పొద్దుగాని లేచి ఈ 7 కూడా 7 దిక్కులు వేటకోతారట. ఎవరికి ఎక్కువ ఎక్కడ భూములు కనబడితే ఆ రోజు సాయంత్రం వచ్చి మళ్ళీ కూర్చొని, ఇగో నేను గిడ 500 కబ్జా పెట్టినా, నువ్వు గిడ 200 కబ్జా పెట్టినావు అని ఇలా మొత్తం రేవంత్ రెడ్డి గారి 7 బ్రదర్స్
7 దిక్కులలో ఉన్న మొత్తం భూమాతను కూడా చెరబడుతున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి గారిని వారి యొక్క రౌడీ ముఠాని, ఈయనకు బాగా రియల్ ఎస్టేట్ తెలిసి ఏదో రియల్ ఎస్టేట్ ఉద్ధరిస్తాడంటే పొద్దుగా లేచిన దగ్గర నుంచి భూమిని దొంగతనం చేయడం తప్పితే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ఇంకోటి లేదు. పేదవాళ్ళ దగ్గర గుంజుకోవాలి, దాన్ని పెద్దవాళ్ళకి ఇవ్వాలి. అందుకే చెప్తా ఉన్నా, ఇది రేవంత్ రాక్షస రాజ్యం నడుస్తుంది తెలంగాణలో, RRR నడుస్తుంది తెలంగాణలో, RRR పాలన, రేవంత్ రాక్షస రాజ్యం నడుస్తుంది. ఇంకా కామెడీ ఏంటంటే మనకు పాతకాలంలో అడ్వర్టైజ్మెంట్లు వస్తుండే, సబ్బు కొంటే అగ్గిపెట్టె ఫ్రీ అని, buy 1 get 1 ఫ్రీ అని. అట్లా ఒక్క రేవంత్ రెడ్డి కోటేస్తే 7 అన్నదమ్ములు ఫ్రీ మనకు, కుటుంబ సభ్యులు ఫ్రీ మనకు, ఓటుకు నెట్టు కేసులో ఉన్న ఉదయ్ రెడ్డి ఫ్రీ మనకు, వేం నరేందర్ రెడ్డి ఫ్రీ మనకు, పొంగులేటి కోటేస్తే కొడుకు ఫ్రీ, శ్రీధర్ బాబు కోటేస్తే తమ్ముడు ఫ్రీ, బట్టి కోటేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఫ్రీ. ఏంది ఇది? ఇంతమంది రాజ్యాంగేతర శక్తులు, 200 మంది ముఠా నడుస్తుంది పరిపాలన. నేను బాధతో చెప్తా ఉన్నా ఈ విషయం. పేద దళితుడు ఉంటే, పేద బీసీలు ఉంటే వాళ్ళకి ఎప్పుడో నిజామో ఇందిరమ్మనో ఇచ్చినటువంటి ల్యాండ్ని ఇలా రాబందుల్లా లాక్కుంటున్నారు. 30,000 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ దాదాపుగా లాక్కున్నారు రేవంత్ రెడ్డి గారు. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా సామాజిక న్యాయం చేయాలనుకుంటే, మీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అసైన్డ్ ల్యాండ్ల మీద యాజమాన్య హక్కులు ఇవ్వండి. ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు, బీసీలు వాళ్ళకు ఆల్రెడీ అసైన్ ల్యాండ్లు మీరు ఇవ్వలే. పివి నరసింహారావు గారి టైంలో ఆయన ఇందిరమ్మను ఒప్పించి మెప్పించి కొంత ఇచ్చిండు. నిజాం ఉన్నప్పుడు ఆయన ఇనాం ల్యాండ్లు కొన్ని ఇచ్చిండు. వాటిని మీరు రెగ్యులరైజ్ చేయండి, వాటి మీద యాజమాన్య హక్కులు ఇవ్వండి. అవి ఇవ్వకుండా ఏ ప్రాజెక్ట్ అని చెప్పినా అందులో గుంజుకునేది ఫస్ట్ అసైన్ ల్యాండ్. మొన్న వికారాబాద్ పోయి కొట్లాడినాం మేము, 80% అసైన్ ల్యాండ్స్ డైరెక్ట్గా లాక్కున్నది ప్రభుత్వం. మొన్న వెలుగుమట్లకు పోయి కొట్లాడినాం, అందరూ పేదవాళ్ళే. బాధతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులందరినీ కూడా నేను చేతులు జోడించి వినమ్రంగా నమస్కరించి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినప్పుడు మనం ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు కోసం కొట్లాడినాం. ఏందది? నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ స్టేట్ అని చెప్పినాం మనం. హైదరాబాద్ ఫ్రీ జోన్ చేస్తా అంటే ఒప్పుకోలే, హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అంటే ఒప్పుకోలే, రాయల్ తెలంగాణ అంటే ఒప్పుకోలే. మా రాష్ట్రం మాకు కావాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్నాం కాబట్టి అలా రాష్ట్రం వచ్చింది. అంటే అట్లా బలంగా అనుకొని ఏదన్నా అంశాన్ని సాధించాలనుకుంటే అది సాధ్యమవుతుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలంటే, ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అందరికీ ఉండాలంటే, ఈ రాష్ట్రంలో ఉన్న మేధావి వర్గాన్ని అంతా కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. మరొక్క మారు ఈ రాష్ట్రంలో భూ పంపిణీ జరగాల్సిందే. భూమి లేని ప్రతి పేద కుటుంబానికి భూమి దక్కాల్సిందే, దానికి ఇనిషియేటివ్ తీసుకోవాల్సిందే. నేను మరొక్క మారు మేధావి వర్గాన్ని అంతా కూడా వినమ్రంగా చేతులు జోడించి చెప్తా ఉన్నా. ఈ రేవంత్ రెడ్డి గారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రేవంత్ రెడ్డి గారికి భూమి అంటే ఆయనకు ఒక ట్రాన్సాక్షన్ కావచ్చు, కానీ నా పేద బీసీ ఇంటి ఆడబిడ్డకు భూమి అంటే ఒక ఇమోషన్. నా పేద దళితులకు భూమి అంటే ఒక ఇమోషన్. నా ఆదివాసీలకు భూమి అంటే పంచ ప్రాణం. వదిలిపెట్టి ఉండలేరు, అడవిని వదిలిపెట్టి, భూమిని వదిలిపెట్టి. ఆ విషయం అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి గారికి. మానవత్వం అన్నది పరిపాలనలో లోపించింది. అందుకే నేను బలంగా నమ్ముతా ఉన్నా, భూమి పంపిణీ జరగాల్సిందే. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భూమి లేని ప్రతి పేద ఇంటికి కూడా కుటుంబానికి 1 ఎకరం చొప్పున మేము భూలక్ష్మి పథకం పేరుతోని భూ పంపిణీ చేయడం జరుగుతుంది. I appeal to all the youngsters. We need to have a level playing field in the state. We need to have a level playing field. సమానమైనటువంటి భూమి క్రియేట్ చేసినాకనే కదా నువ్వు గేమ్ పెట్టాలి. ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారు అనుకోండి, ముఖ్యమంత్రి గారికి ఫుట్బాల్ మ్యాచ్ బాగా తెలుసు కదా, అందుకే చెప్తున్నా. ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంటే ఒక దిక్కు ఎత్తుండి ఒక దిక్కు వంపు ఉంటే ఎట్లా ఆడతారు ఆట? వంపులు ఉన్నోడు ఏదో గోల్ కొట్టగలుగుతాడు. ఇవాళ పేదవాళ్ళ పరిస్థితి అదే కదా. అందుకే భూమి పంపిణీ జరగాల్సిందే. పేద బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదల్ని కూడా న్యాయం చేయగలిగే ఏకైక పార్టీ తెలంగాణ రక్షణ సేననే అవుతుంది. I want to appeal to all the youngsters. Just imagine you are playing a monopoly game. If there are 4 players and you have different rules for all 4 players, you tell the 2 players that for first half an hour you can't buy anything.
Don't you think there is a disadvantage to the two players who cannot buy anything in the first half an hour? I'm sure you understand this analogy. That's why I'm telling you this. When TRS is taking a drastic decision like redistributing the land, please do not jump to a negative conclusion. Think from a point of view where there is no level playing field. How do you create it? How do you create an egalitarian society? Think about that. Mere politics is not enough. If social justice has to be achieved in this state or in this country, land redistribution is one of the major ways in which it can be achieved. Telangana Rakshana Sena firmly believes in it, and that is why today we are launching a scheme called Bhu Lakshmi. We are launching a scheme called Bhu Lakshmi once TRS comes into power. And right now we are demanding the Congress government that you give land rights, ownership rights to the people with assignment lands. You start the distribution. We will support you as an opposition. You please start the distribution. నేనే అధికారంలోకి వచ్చేదాకా ఆగాలి, అప్పటివరకు పేదలు పేదగా ఉండాలి అనట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే మొదటి వరుసలో నిలబడి మేమే పంపిణీ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం భూములు లాక్కోవాలని వస్తే మాత్రం గుత్పలు అందుకొని మేమే ముంగటుంటాం. నేను చెప్తా ఉన్నా, మా దళిత ఇంటి ఆడబిడ్డలు నేను అప్పీల్ చేస్తున్నా, ఎవరైనా మీ భూమికి కన్నెత్తి చూస్తే గుత్ప పట్టుకొని రెడీగా ఉండండి. ఎవరు వస్తారో నేను చూస్తా. అడిగేటోళ్ళు లేరు అనుకుంటున్నారు, కుదరదు అట్లా. రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు 100 ఎకరాల భూమి ఉంది. అఫీషియల్గా 20 ఎకరాల భూమి చూపిస్తారు. 20 ఎకరాలు ఉన్నోడికి 1 ఎకరం ఉంటేంది లేకుంటేంది అనిపిస్తుంది, కానీ మనకు అట్లా కాదు కదా. 1 ఎకరం లేనటువంటి పేదల గురించి వాళ్ళు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. సామాజిక న్యాయ సాధన జరగాలంటే ముందు భూమి ఉండాల్సిందే. అందరూ కూడా నాకు తెలిసి రైతు బిడ్డలే, అందరూ కూడా గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే, మా మిత్రులంతా, పత్రికా మిత్రులంతా. ఒక గ్రామంలో పరిస్థితి ఇమాజిన్ చేసుకోండి. భూమి లేనివాడికి ఎంత విలువ ఉంటుంది, భూమి ఉన్నవాడికి ఎంత విలువ ఉంటుంది. పిల్లని ఇవ్వాలంటే ఏం అడుగుతారు? ఇల్లుందా, భూమి ఉందా, జాగుందా అని అడుగుతారు. ఆ విలువ ఉండద్దా? సామాజిక గౌరవం ఉండద్దా? దానికోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మా మేధావర్గాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నా. నేను సామాజిక న్యాయం జరగాలి తెలంగాణలో అంటే అది పొలిటికల్ స్లోగన్ కాదు, విప్లవాత్మకమైన గుణాత్మకమైన మార్పు కోసమే తెలంగాణ రక్షణ సేన ముందొచ్చింది. దానికోసం ప్రయత్నం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు, మీరు సామాజిక అన్యాయం చేస్తున్నారు, దాన్ని సరిచేయండి. బడ్జెట్లో సరిచేయండి, పొజిషన్స్లో సరిచేయండి, 42% రిజర్వేషన్ కోసం సరిచేయండి. మీరు బాగా సామాజిక న్యాయం అంటున్నారు కదా, పోదాం పండి ఢిల్లీకి, మరి అడుగుదాం మోడీ అంకుల్ని 42% రిజర్వేషన్ బిల్లు పాస్ చేయమని. అవి చేయలేకపోతే మీరు చెప్తున్న మాటలు మోసమని తెలంగాణ సమాజం గుర్తించాలని చెప్పి నేను కోరుతూ, మరి భూలక్ష్మి పథకం కోసం మా ఆడబిడ్డలంతా కూడా ఆలోచన చేయాలి. మీ ఆడబిడ్డగా సమాజంలో గౌరవం సాధించాలంటే ప్రతి కుటుంబానికి కనీసపు ఆస్తి ఉండాలి, 1 ఎకరమన్న జాగు ఉండాలని బలంగా నమ్మే వ్యక్తిగా నేను ఈ పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నా. మీ అందరి సంపూర్ణ మద్దతు, ఆశీర్వాదం తెలంగాణ రక్షణ సేనకు ఉంటుందని చెప్పి భావిస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రెండోది, ఉన్న పరిస్థితుల్లో భూమి అవైలబుల్ లేకుండా అవుతుంది, ప్రభుత్వాలని కూడా భూములన్నీ వేలం వేస్తున్న పరిస్థితి. ప్రతి పేదవాడికి ఎకరం ఇవ్వడం సాధ్యమవుతుంది. ఫస్ట్ థింగ్ అండి, రేవంత్ రెడ్డి గారు ఏమి ఎస్సీ ఎస్టీ బీసీలను ముఖ్యమంత్రుల్ని ఎమ్మెల్యేలు చేయలేదు. అంబేద్కర్ గారు, పూలే గారు వాళ్ళు చేసిండ్రు. వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని, వారు ఇచ్చినటువంటి రాజ్యాంగ రక్షణలతోని ఎమ్మెల్యేస్ అవుతూ ఉన్నారు. 1. 2, భూమి ఉంది, మనసు లేదు. భూమి ఉంది, మనసు లేదు. పోయిన గవర్నమెంట్ కూడా ప్రయత్నం చేసింది. 13,000 ఎకరాలు ఇచ్చిన తర్వాత ఆపేయడం జరిగింది. నేనేమంటున్నా, ఇవాళ మనం ఫ్రాంక్గా ఆలోచిస్తే, సిన్సియర్గా, సీరియస్గా ఆలోచిస్తే, సీడ్ కంపెనీస్ ఉన్నాయండి. సీడ్ కంపెనీస్కు 1000 ఎకరాల భూమి ఉంది తెలంగాణలో. అనేక మందికి కుటుంబ సభ్యుల పేరుతోనో, కంపెనీల పేరుతోనో 1000 ఎకరాలు ఉన్నాయి భూమి. గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఓన్స్ మోర్ దెన్ 60-70 lakh acres ఆఫ్ ల్యాండ్ ఇన్ తెలంగాణ. నిజాం ఇచ్చిన సర్ఫెకాస్ భూములు కావచ్చు, భూదాన్ భూములు కావచ్చు, ఎక్కడ పోయినాయి? ఇప్పటి వరకు కూడా 1.96 lakhs భూదాన్ భూమి ఉంటే 1,00,000 ఎకరాలు ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. 96,000 ఎకరాలకు ఇంతవరకు లెక్కలేదు.
దాదాపు 2 లక్షల కుటుంబాలకు డైరెక్ట్గా ఎకరం ఇస్తే సరిపోతుంది కదా. అవే భూమి ఉంది, చాలా అన్యాక్రాంతం అయిపోయింది, అన్యాయంగా వేరే వేరే వాళ్ళ చేతులలో ఉన్నది. దాన్ని తీసుకొని పేదలకు ఇవ్వాలనేది నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఈ ఆలోచనతోనే బెంగాల్లో జరిగింది, ఈ ఆలోచన కేరళలో జరిగింది. జమీందారీ సిస్టమ్ రద్దు చేయబడ్డది. పదే పదే నెహ్రూ గారి గురించి చెప్తారు కదా రేవంత్ రెడ్డి గారు. ఆయన ఫస్ట్ 5 year ప్లాన్లో పెట్టిందే అది. ల్యాండ్లెస్ పువర్కి ల్యాండ్ పోవాలి, ఓనర్షిప్ రావాలి, వచ్చిన తర్వాతనే దేశం అభివృద్ధి చెందుతుంది అని. సామాజిక న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ చేసేటటువంటి కాన్ఫిడెన్స్ రావాలి అని అంటే నిజంగా ఒక సెకండ్ ఆలోచిద్దాం. యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఒక అర్ధ గజం భూమి ఉంటే, ఒక గుంట భూమి ఉంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను ఉట్టిగా నిర్ణయం తీసుకోలేదండి. దాదాపు 2 నుంచి 3 వేల మంది మహిళలతో ఇంటరాక్ట్ అయ్యి, పేద మధ్యతరగతి అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళతో అందరితో ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళని అడిగిన నేను ఏం కావాలి అంటే, మేము రేపు చచ్చిపోతే మమ్మల్ని ఏడగాలేయాలి, 6 అడుగుల భూమి లేదు మాకు అని బాధపడుతున్న పరిస్థితి నేను చూసిన. అట్లా అనేకమైన అంశాలు చూసిన తర్వాత, చాలా రిపోర్ట్ స్టడీ చేసిన తర్వాత, ల్యాండ్ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత, పాసిబిలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే నేను ఈ ప్రపోజల్ పెడతా ఉన్నాను. 1 acre 1 family ఇవ్వగలుగుతాం. ఉంది ల్యాండ్, ఇచ్చే మనసు ఉండాలి. రేపు మేము వచ్చిన తర్వాత పరిపాలన అమ్మ మనసుతో జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా, పేదవారందరికీ ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే గౌరవం ఇవ్వాలి, గౌరవం రావాలి అంటే ల్యాండ్ ఓనర్షిప్ ఉండాల్సిందే. అది ఇవ్వాలంటే కూడా మనకు నచ్చినా నచ్చపోయినా భూమి లేనోన్నో తీరు చూస్తారు, భూమి ఉన్నోన్నో తీరు చూస్తారు. అది ఊర్లో అయినా సిటీలో అయినా ఎక్కడైనా విలువ అనేటటువంటిది, సామాజిక విలువ అనేది ఆస్తిపాస్తులతో చూస్తారు. ఆ ఆస్తిని క్రియేట్ చేద్దామని నేను ప్రపోజల్ చేస్తాను. గవర్నమెంట్ ముందు, ప్రజల ముందు, మేధావుల ముందు ఈ ప్రపోజల్ పెడుతున్నాను. మా పార్టీ నుంచి ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటాం. రేపటి నాడు అధికారంలోకి వచ్చినాక దాన్ని అమలు చేస్తామనే మాట ఇస్తా ఉన్నా తెలంగాణ సమాజానికి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రేవంత్ రెడ్డి గారు రక్తం పంచుకున్న సోదరుడిని ఇంటి నుంచి గెంటేశారు, సాయం చేయాల్సి వస్తుందని ఇంటి నుంచి గెంటేశారు అంటే పదే పదే జరిగిపోయిన అంశాలు చెప్తూ చేయాల్సిన అంశాలను పక్కన పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. నేను వారిని కోరేది ఒకటే, మీరు న్యాయం చేయాలనుకుంటే నేను ఇందాక చెప్పినట్టు బీసీలకు న్యాయం చేయండి, ఎస్సీలకు న్యాయం చేయండి, ఎస్టీలకు న్యాయం చేయండి, ముస్లిమ్స్కి న్యాయం చేయండి. మాలాగా సబలగా ఉన్నటువంటి మహిళలం, మమ్మల్ని మేము టేక్ కేర్ చేస్తాం, మాతో పాటు సమాజాన్ని కూడా మేము టేక్ కేర్ చేస్తాం. కాబట్టి మా గురించి ముఖ్యమంత్రి గారు అంత రంది పెట్టుకోవద్దు. వారి విషయాలు వాళ్ళు చూసుకోవాలి. వారి 7 అన్నదమ్ములు, వారు చేసే వేట, వారు చేసే భూ దొంగతనం అవి బంద్ పెట్టుకోవాలని చెప్పి మాత్రం నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తాను. ముఖ్యమంత్రి గారి కుటుంబం భూ దొంగలు అంటున్నా నేను, భూ దందాలు అంటేనే భూ దొంగలు అంటున్నా. ముఖ్యమంత్రి గారి కుటుంబం అంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత, ధరణి వచ్చిన తర్వాత భూమిలో ఉండేటటువంటి లిటిగేషన్ని తగ్గిస్తామనేటటువంటి ఒక ఆలోచనతో వచ్చింది. కానీ అప్పుడు ధరణి మిస్యూజ్ అయింది, ఇప్పుడు భూభారతి కూడా మిస్యూజ్ అవుతుంది. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 22Aలో 1 కోటి ఎకరాలు ఉన్నాయంటే ఆయన మీరు అప్లికేషన్ పెట్టుకుంటే చాలు 3 రోజులలో చేస్తామని చెప్తున్నారు. కానీ చాలామంది పేదవారికి అయితే ఇబ్బంది అవుతున్న మాట వాస్తవం. మమ్మల్ని కూడా అనేక మంది అప్రోచ్ అయిన మాట కూడా వాస్తవం. సో ఆ 22A అనేటటువంటిది భూమి కొట్టేసే సరికొత్త కాంగ్రెస్ పార్టీ స్కీమ్ అని చెప్పి నేను బిలీవ్ చేస్తూ ఉన్నా. అంతకుముందు ధరణిలో సరి చేస్తామని చెప్పారు. ధరణిలో డిస్ప్యూట్స్ దాదాపు 5 to 7% కూడా లేకుండే. సడన్గా 1 కోటి ఎకరాలకు ఎట్లా పెరిగింది? ఇది వీళ్ళది ఇస్తున్నటువంటి కొత్త స్కీము. భూ దొంగతనం చేయడానికి వాళ్ళు వేసుకుంటున్న రాచబాట అని నేను నమ్ముతున్నా. తక్షణమే దాన్ని సాల్వ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏదైనా అధికారులే బలి చేస్తారు కదండి. పాలసీ డెసిషన్ తీసుకునేటటువంటి ధైర్యం లేని రాజకీయ నాయకత్వం ఉన్నప్పుడు, నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పైతే ఒప్పుకోవాలి. తప్పైంది, అవును బై తప్పైంది, మాతోని క్షమించమని అడగాలి. మధ్యలో అధికారులు తప్పు చేసారంటే కంప్యూటర్ తప్పు చేసిందంటే కాదు కదా. కంప్యూటర్ నేను నడిపిస్తాడు ఒకడు ఉంటాడు కదా వెనకాల. ఆ పాలసీ చేసింది వీళ్ళే కదా 22Aలో పెట్టాలని. సడన్గా ఎందుకు పెరుగుతుంది? 1 కోటి ఎకరాలు సడన్గా ఎందుకు పోతుంది? డెఫినెట్గా భూ దొంగతనం చేయడానికి ఇది ఒక స్కీమ్ వేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు తప్ప ఇంకోటి కాదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.